ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద కక్షతోని అది పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్ట్ ని అందుబాటులోకి చేయకుండా కిందికి నీళ్లు వదిలేసే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఒక కన్నపల్లి పంప్ హౌస్ మేము ఎట్లయినా అది మోటార్లు ఆన్ చేయాలి అని కేటీఆర్ గారు పోతే ఇంత పెద్ద డ్రామా ఎందుకండి, ప్రతి అడుగడుగున అడ్డుకోవడము ఏమైపోయింది అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అది పాడైపోయింది, అది అందుబాటులో లేదు, వాళ్ళు వస్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి ఈ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే అటు కరీంనగర్ భూపాలపల్లి దాకా ప్రతి నాయకుడిని రచరచ లొల్లి పంచాయతీ ఇది 2-3 రోజులు ఇదే డిస్కషన్ జరగాలి. మీరు మమ్మల్ని ఆపకపోతే సప్పుడు చేయక మీకు ఇంతమందికి మేము చూసుకోవడానికి అనుమతిస్తున్నాము అంటే సప్పుడు చేయక పోయి మేము చూసుకొని ప్రాజెక్ట్ చూసుకొని వచ్చి మేము ప్రజలకు చెప్పేవాళ్ళం కదా. అంటే ప్రజలకు మరొకసారి నిజం తెలుస్తుంది, కాళేశ్వరం గురించి వాస్తవం తెలియజెప్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఆలోచనతోని దాని మీద కక్షపూరితంగా అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దిగిపోయిందాక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2027 చివరి నాటికంటే వాళ్ళు 2024లో వచ్చారు కదా. ఆల్మోస్ట్ వాళ్ళు ఎలక్షన్ సీజన్ వస్తుంది అప్పటి వరకు, అప్పటిదాకా దాన్ని అందుబాటులోకి దేవు. అది వీలైతే ఇంకేమన్నా కొట్టుకపోవాలి. నిన్న మా వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేసిర్రు, ఇసుక తీసి కుప్పలు పోసి అమ్ముకుంటారట. ఇసుక దాని కింద డ్యామ్ కింద కూడా ఇసుక తీసేసి, అంటే వాళ్ళు ఎంత రాంగ్ థాట్ ప్రాసెస్ లో ఉన్నారు, తప్పుడు ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే నేచర్ మనం ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ప్రకృతి ఉన్నది, ప్రజలు కూడా అల్టిమేట్ గా ఆన్సర్ చేస్తారు. ఆ సమయం కోసం వాళ్ళంత పాపానికి ఒడగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళు ఈ విధంగా ప్రాజెక్ట్ ని వయబుల్ ఉన్న ప్రాజెక్ట్ ని అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ ని దాన్ని పొడవ పెట్టేటువంటి పని చేసి మాట్లాడితే 1 లక్ష కోట్లు పాడు చేసిరు, మాట్లాడితే 1 లక్ష కోట్లు పాడు చేసిరు. 1 లక్ష కోట్లు పాడు చేసే ప్రాజెక్ట్లా మీరెందుకు చిట్ట చివరి రిజర్వాయర్లు గంధమల అవన్నిటిని అందుబాటులోకి తీసుకురావడానికి మేము శంకుస్థాపనలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు, పాలకులు కూడా ఇంకానైనా ఆలోచించాలి. కేటీఆర్ గారు అన్నట్టు, బీఆర్ఎస్ పార్టీ అధినేతలు అన్నట్టు, మీకేదైనా నిజంగా కక్ష ఉంటే, దాంట్లో అవకతవకలు ఉంటే పార్టీ పైన, పార్టీలో ఉన్న పెద్దల పైన, లేకపోతే గడిచిన ప్రభుత్వం ఇప్పటికే పేద కమిషన్ వేసి కాళేశ్వరం మీద మరి ఇప్పుడు ఏం సాధించిందో అది ఏం బయట పెట్టినరా అంటే అది కూడా తెలియదు ఇంతవరకు ఏం బయట పెట్టినరో. ఆ సంగతి అట్లనే పెండింగ్ లో ఉండిపోయింది, అది అక్కడనే ఉండిపోయింది. మరి మీకు ఎన్డీఎస్సీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది, సిడబ్ల్యూసీ ఎప్పుడు చెప్తుంది, మీరు ఎప్పుడు రిపేర్, ఇంకా ఇప్పటి వరకు మొదలే పెట్టలేదు రిపేర్. మరి ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎందుకు డిలే చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. రాబోయే రోజులలో వచ్చేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుందో, మనకి కరువు వస్తుందని చెప్తుందో, ఆ కరువు నుంచి అధిగమించడానికి ఇప్పుడు వస్తున్నటువంటి నీటిని నిల్వ చేసుకొని ఇమ్మీడియట్ గా దాన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఏ విధంగా నీటిని నిల్వ చేసుకుంటాం, మనం ఏ విధంగా పంపింగ్ చేసుకోగలుగుతాం, ఏ విధంగా దాన్ని హైదరాబాద్ కి కొండపోచమ్మ సాగర్ ద్వారా హైదరాబాద్ కూడా తరలించుకోగలుగుతాం, ఇవన్నీ ఆలోచన చేసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రజలు పాలకుల మధ్య ఇంత పెద్ద వ్యత్యాసం రాకుండా ప్రతిపక్షాన్ని బదనాం చేయడానికి, ఈ ప్రజలను వంచే, ప్రజలను మోసం చేసే, ప్రజలకు ఇబ్బందిని, ప్రజలకు నష్టాన్ని కలిగించేటువంటి ప్రయత్నం కానీ మానుకోవాలి. అట్లాంటి ఆలోచన లేకుండా ఒక మంచి ఆలోచనతోని, సదాలోచనతోని మంచి పరిపాలనను అందిస్తే ఎప్పటికీ మీరే మనగలుగుతారు. ఆ దిశగా ముందుకెళ్లేటువంటి ఆలోచన ఉంటది. ఆ విధంగా ముందుకెళ్లాలి, పరిపాలన ఆ విధంగా సాగాలి ఎప్పుడైనా. అంతేగాని కక్ష వివక్షల పూరితంగా కొనసాగేటువంటి ఈ యొక్క ప్రభుత్వాల యొక్క ఫలితము డెఫినెట్ గా నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్. నేనైతే గాడ్ ఫియర్ పీపుల్, భగవంతుడు, ఆ ప్రకృతి డెఫినెట్ గా మీ పైన యాక్షన్ తీసుకుంటారు ఇట్లాంటి పనులు